వచ్చినాము, మేము 700 మంది వచ్చినాము. మాకి అన్ని సౌకర్యాలు కడుక్కొని పోతా ఉంటాము. అంటే ఎప్పటికైనా కానీ మాకు ఇది జరిగిందే లేదు, ఫ్రీగా దర్శనం జరిగిందే లేదు. ఎప్పుడు పోయినా ఇబ్బంది, ఎప్పుడు పోయినా వైకుంఠ ఏకాదశికి ఎప్పుడు పోయినా ఇబ్బంది. ఒక 7 years నుండి 200 కిలోమీటర్ల నుంచి నడుచుకొచ్చి మాకు అక్కడ ఎంట్రన్స్ దర్శనం కావాలంటే ఏంటి మేము వచ్చేది? ఇదే కాదు అడుగుతా ఉండేది. మేము అంత దూరం నుంచి నడిచిపోతే మా ఫ్రెండ్స్ అంతా అభిమానంగా ఉంటుంది కాబట్టి అక్కడ దర్శనం కావాలంటే మేము చేసేది పిఠాపురం వెళ్ళాము సార్. పిఠాపురం వెళ్ళి ఆయన గెలుపు ముందే వెళ్ళి అక్కడ మాట్లాడి వచ్చాం సార్. ఇప్పుడు మాకు ఈ కర్ణాటకలో నుంచి ఇంత ఫ్యాన్స్ ఉన్నాము, ఇంకా ఏముంది అసలు అయినా కూడా ఆయన సార్ పవన్ కళ్యాణ్ సార్ కూడా కొంచెం ఆలోచన చేసి దర్శనం కావాలి. ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యే సీఎం అందరికీ తెలిసి వేస్తారు విషయం. ఎందుకంటే మాకు దర్శనం కావాలంటే టికెట్ అవుతుంది అవ్వలేదు అది క్వశ్చన్. మాకు వాళ్ళ సెక్యూరిటీస్ వాళ్ళు ఇబ్బంది సార్ 4 days సార్ మేము నడుచుకుంటూ రావాలంటే 4 days అవుతుంది. 4 days అంటే మార్నింగ్ 3 o'clock అంతా లేస్తాం. లేచిన ఎక్కువ ఓవర్ కోల్డ్ ఉంటుంది. టికెట్ కొట్టేసి ఇచ్చేస్తే ఇంకా బెస్ట్ ఉంటుంది. ఆయన చేయలేరు అని మేము చెప్పలేదు, చేస్తారు. పిఠాపురం వెళ్ళాము సార్. ఫ్యాన్స్ అప్ప చేస్తాం. నమ్మకం ఉండాలి, మేము వస్తూనే ఉంటాం. మాకు నమ్మకం మేము పులుగురుకోట నుంచి సుమారు 7 సంవత్సరాలుగా ఇక్కడికి పాదయాత్ర చేస్తాం. 14వ సంవత్సరం నుంచి వస్తూ ఉన్నాము. 3 దినాల నుంచి మేము భానువారం కన్నా తిరుమల చేరుకొని సోమవారం దర్శనం కూడా 600 నుంచి 800 మంది ఎప్పుడు కూడా వస్తూ ఉంటాము. అందరికీ కూడా ఇక్కడ ఉండేదానికి కూడా హాలు కావచ్చు, అలాగే భోజనాలు కావచ్చు, మంచి మంచి భోజనాలు చేస్తాము. అందరికీ కూడా వచ్చిన వాళ్ళకి దావలో వచ్చేవాళ్ళు కూడా భోజనాలు పెడతాము. భోజనాలు పెట్టి అందరినీ ఆదరించి అందరినీ తిరుమలకి జాగ్రత్తగా తోడుకొని వెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా వాళ్ళ ఊళ్ళకి చేర్చే జవాబారి అందరూ కూడా మేము తీసుకొని ఈ పని అందరి చేతుల్లో మేమందరూ కూడా కలిసి చేస్తూ ఉన్నామని చెప్పి ఆ భగవంతుడి పాదాలకు నమస్కారం చేస్తాం. తిరుమల తిరుపతి దేవస్థానం మీకు దర్శనముకి ఫ్రీగా వెళ్ళాలని